హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి బెల్లంతో నువ్వుల లడ్డు అండి. మనకి నువ్వుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనం తీసుకునే డైలీ ఆహారంలో నువ్వుల్ని చేర్స్తే మన హెల్త్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. మనం ఉట్టిగా తినలేం కాబట్టి ఇలా బెల్లంతో నువ్వుల లడ్డు తయారు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటామండి. సో ఆలస్యం చేయకుండా దీనికి ఏం కావాలో చూసేద్దామండి. నేను ఇక్కడ 1 కప్పు నువ్వులను తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా బాగు చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి. ఏ చెత్త లేకుండా కరెక్ట్గా 1 కప్పు 1/2 కేజీ పడుతుందండి ఈ కప్పులో. సో దీనికోసం నేను ఇక్కడ తాటి బెల్లం తీసుకున్నానండి. ఈ తాటి బెల్లంతో చేసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి. అలాగే మనకి షుగర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుందండి. సో మనం ఎంచుకునే బెల్లాన్ని బట్టి ఉంటుంది, అలాగే నువ్వులు బట్టి ఉంటుంది. మనం తీసుకునే ఈ 2 పదార్థాలతోటే మనం ఇప్పుడు నువ్వుల లడ్డూని తయారు చేసుకుందాం అండి. ముందుగా బెల్లాన్ని మనం చాకుతో ఇలా చెక్కేసుకుని పక్కన ఉంచుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కాక దీంట్లోకి మనం తీసుకున్న నువ్వులను వేసుకుని దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మాడిపోకుండా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలండి. నువ్వుల్ని మనం ఎంత దోరగా వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుందండి నువ్వుల లడ్డు. సో దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి, మాడిపోకుండా. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఓ పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పూర్తిగా చల్లారిన నువ్వుల్ని అందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక మూత పెట్టి ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పట్టుకున్నాక మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో మనం తురిమిన బెల్లాన్ని వేసేసుకోవాలండి. కొంచెం స్వీట్ తక్కువ తినాలని అనుకునే వాళ్ళకి 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుందండి. కానీ ఇలా మనం 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం వేసుకుంటేనే బాగుంటుందండి. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి. మొత్తం నువ్వులు బెల్లం కలిసేలాగా గ్రైండ్ చేసుకుని చెక్ చేసుకోవాలండి. ఇలా చేతితో తీసుకుంటే ఉండవుతుందో లేదో. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోయినట్టండి. లేకపోతే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుని మరి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ నువ్వుల పొడిని మొత్తం ప్లేట్లో కానీ లేదా బౌల్లో కానీ వేసుకుని ఉండలు చుట్టేసుకోవడమేనండి. ప్లేట్లో వేసుకున్నాక ఇలా మనం ఒకసారి చేతితో మెదుపుతూ కదపాలండి. ఇలా కలపడం వల్ల బెల్లం అలాగే నువ్వులు బాగా కలిసి ఉండలు చుట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి. మనకి నచ్చిన సైజులో లడ్డూలు తయారు చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో సులువుగా బెల్లంతో, అది కూడా తాటి బెల్లంతో నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. రోజుకొక లడ్డు తింటే మనకి చాలా ఆరోగ్యం అండి. అలాగే హెల్త్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.